రిపీట్ అవుతుందా, లేకపోతే పులివెందుల్లో కూటమి దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద దాడులు చేసి గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి సంస్కృతే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా మారిందా అనేది మీరు కామెంట్స్ రూపంలో చెప్తే లాస్ట్లో ఒకసారి మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాయపాటి అన్న గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పటివరకు చూసాం మనం బండారు వంశీ గారు మాట్లాడారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మస్తాన్ రావు గారు మాట్లాడారు. ఈరోజు అక్కడ పులివెందులలో అరాచకం రాజ్యమేలుతోంది. కూటమి గెలవడం కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు అనేక అంశాలని మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి మీరు కూడా విన్నారు. ఏమంటారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే మేడం, మాట్లాడండి సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం జస్ట్ ముందు చెప్పుకొని తర్వాత మాట్లాడుకుందాం సార్. బిఫోర్ ఎలక్షన్ కోడికత్తి, ఇందాక ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఇందాక ఆయన అన్నారు, మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన అన్నారు, ఏమన్నారంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నారు. ఆడలేక మధ్యలో ఓడు చేసుకొని దాన్ని తర్వాత వాళ్ళకి విజయ డకాలుగా మోగించుకుంది ఎవరన్నది క్లియర్ గా ఈ రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బిఫోర్ ఎలక్షన్ కోడికత్తి డ్రామా గత గవర్నమెంట్ కు ముందు 5 సంవత్సరాలు ఆ కోడికత్తి డ్రామా తేలలేదు. బట్ అది ఎవరికి ప్లస్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య, అది ఎవరు చేయించారు, ఎవరికి ప్లస్ అయిందని అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ అయ్యి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే పులివెందుల్లో ఒక మోకల్ని అక్కడ ముసిరేలాగా చేసి వచ్చినటువంటి సిబిఐ అధికారులను కూడా భయపెట్టి పంపించి మరి అవినాష్ రెడ్డిని కాపాడింది కూడా ఎవరో తెలుసు. ఇవన్నీ ఇలా ఉంటే ఎలక్షన్ కు ముందు కూడా గులకరాయి డ్రామా ఒకటి స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు వేసినటువంటి అన్ని డ్రామాల్లో గులకరాయి డ్రామా ఒకటి బెడిసి కొట్టింది సార్. ఆ విషయం మనందరికీ తెలుసు. గులకరాయి అనేది క్లియర్ గా నేను వేయలేదు ముర్రో అని చెప్పేసి అతను ఒప్పుకోవడము, ఆ తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ లో ఎవరు వేయలేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేశారు అన్నట్లుగా తెలియడం, ఆ జరిగినటువంటి గాయం కూడా దండకున్నటువంటి సోగిసం జరిగిందని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ లో తెలిసినటువంటి విషయం ఇదంతా క్లియర్ గా. తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీల్స్ స్టార్ భరత్ తెలుసు మీకు. భరత్ వాళ్ళ నాన్నగారి యొక్క భరత్ గారి యొక్క నాన్నగారి ప్రచార రథాన్ని తగలబెట్టారు. అప్పుడు కూటమిలో ఉన్న నేతలు తగలబెట్టారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో దూరంగా ఉన్న ఒక సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తే జరిగింది ఏంటంటే భరత్ గారి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి ఒక అనుచరుడే వైసీపీ నాయకుడే ఆ రథాన్ని తగలబెట్టాడు. ఎందుకు తగలబెట్టావరా బాబు నువ్వు అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, సార్ మేము ఎలాగో ఓడిపోయాం కదా, ఇట్లాంటి అన్నా చేస్తే మా పార్టీ మీద మా నాయకుల మీద సింపతి వచ్చింది, మమ్మల్ని ఎవరు ఏమి చేయకుండా ఉంటారు, అలాగే ప్రజల్లో మళ్ళీ చెప్పుకున్నటువంటి విషయం ఇది క్లియర్ గా. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఇవన్నీ కూడా వైసీపీ ఆడలేక మధ్యలో ఓడు అన్న సామెత గాని స్టంట్లు చేసింది ఫస్ట్ది. రెండవది, గత 5 ఏళ్లలో మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కనుక చూసినట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే ప్రజల యొక్క ఆమోదం ప్రకారం ఇరు పార్టీల నుంచి నామినేషన్లు వేసి ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు గెలవాలి అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ గత 5 ఏళ్లలో ప్రతి చోట ఏకగ్రీవాలు చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఒక్క చోట కూడా నామినేషన్లు పడనివ్వకుండా ఆడవాళ్ళ జాకెట్లలో పెట్టుకున్నటువంటి నామినేషన్ పత్రాలను కూడా మగవాళ్ళు చేతులు పెట్టి లాగి, తల్లిదండ్రులు నామినేషన్ వాపస్ తీసుకోవడం ఒప్పుకోకపోతే స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కిడ్నాప్ చేసి, భార్య నామినేషన్ వాపస్ తీసుకోకపోతే భర్తని కిడ్నాప్ చేసి, చెట్టు కట్టి కొట్టేసి, ఇళ్లు విధ్వంసం చేసి, ఎముకలు సహా బయటకు పొడుచుకొని వచ్చేలాగా శారీరక దాడులు చేసి చిత్రహింసలు పెట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ. గత 5 ఏళ్ల పాటు చూశారు, ఇది ప్రజలు చూశారు. మేము చెప్పడం మోహన్ రెడ్డి గారు మీరు ఇంటరప్ట్ చేయకండి, మీ టైం ఇచ్చినప్పుడు నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడండి ప్లీజ్. ఓకే ఓకే, ఒక నిమిషం వినండి సార్. సార్ వినండి, మోహన్ రెడ్డి గారు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్, ఆగండి. మోహన్ రెడ్డి గారు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు టైం అవుతోంది, ఆగండి మీరు. మురళీకృష్ణ, వంశీ గారిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పనికొచ్చింది కదా, మరి అట్లా అంత పెద్ద పెద్ద జరిగినప్పుడు ఏం అరెస్ట్ చేయలేకపోయినారు, ఎందుకు పట్టుకోలేకపోయినారు? వాళ్ళు పట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు డ్రామాలు ఆడుకుంటా కూర్చున్నారా? మీరు నాటకాలు ఆడుకుంటే మీకు కావాల్సిన ఛానల్, మీకు కావాల్సిన పేపర్లు, మీకు కావాల్సిన మనుషులు అడ్డం పెట్టుకుని. మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఎవరికి వినరాదండి.
మోహన్ రెడ్డి వినపడలేదు గారు కాదు. ఇంట్లో మాట్లాడేప్పుడు కరెక్ట్ ఎవరు మాట్లాడితే వినలేదు, అర్థమే రాను. లేదంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది మాట్లాడేటప్పుడు మీకు జరిగిన మాట్లాడండి, దాడులు, మీకు బాధ్యత చేసినటువంటి మట్టలు, మీకు చేసినటువంటి వినండి సార్, వినండి సార్. మీకు చేస్తున్నటువంటి సార్, మోహన్ రెడ్డి గారు వినండి సార్. మీకు చేస్తున్నటువంటి కూలీలు, మోహన్ రెడ్డి గారు అవతల వాళ్ళు మాట్లాడినవరా మీరు? ఇంతేనా? అవి కూడా ఒక నిమిషం ఆగండి. అది గుర్తుపెట్టుకోండి. మీ టైం ఇస్తా అప్పుడు మాట్లాడతా. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మేడం మాట్లాడండి. సార్ మోహన్ రెడ్డి గారు నేనేమైనా మిస్టేక్ మాట్లాడని మీకు అనిపిస్తే నోట్ చేసుకుని తర్వాత క్వశ్చన్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే ఇద్దరం మాట్లాడితే ఎవరిది వినిపించదు. నా టైం నాకు ఇవ్వండి. మీరు మాట్లాడినంత సేపు మీరు మాట్లాడే అబద్ధాలైన నిజాలైన అన్ని విని నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడితే నాకు ఇచ్చేది టైం రాజు గారు. నాకు ముగ్గురు మీరు మాట్లాడేది, మీరు ముగ్గురు మాట్లాడితే నాకు ఇచ్చేది 5 నిమిషాలు, మీకు 10 నిమిషాలు ఇస్తాను. నేను ఆన్సర్ చెప్పాలంటే వినండి సార్, ఇస్తాను. వినండి సార్. ఎందుకు ఇప్పుడు ఒక నిమిషం ఆగండి సార్, ఇస్తాను ఉండండి. ఒక నిమిషం వినండి, మీరు నోట్ చేసుకోండి. ఒకరికి ఆన్సర్ చెప్తారు మీరు. మీరు వెయిట్ చేయండి సార్. సార్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఏమండి మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు టైం వేస్ట్ అవుతుంది కదా, ఒక నిమిషం ఆగండి. మీరు నోట్ చేసుకోండి, తర్వాత నేను మీకు టైం ఇస్తాను. టైం చాలా పోతే అప్పుడు అడగండి మీరు నన్ను. మేడం మాట్లాడండి. సార్ అలాగే ఇందాక ఇంకొక వాదన బలంగా వినిపించారు ఆయన. పదే ఏం వినిపించారంటే రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళనే మేము ఇంకా చంపలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మీద ఎలా అటాక్ చేపిస్తాడని చెప్పేసి పదే మాట్లాడారు సార్. మీరు పులివెందుల ఫైల్స్ కనుక ఒకసారి ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, వైసీపీ అభిమానులైనా ఓపెన్ చేయొచ్చు, మీద కూటమి అభిమానులైనా ఓపెన్ చేయొచ్చు, జనసేన లేదంటే జర్నలిస్టులైనా ఓపెన్ చేయొచ్చు. పులివెందులకు సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు పలు టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కనుక మీరు చూసినట్లయితే ఆయన పబ్లిక్ గానే చెప్పాడు ఓపెన్ గా, రాజారెడ్డి గారిని మేము చంపాలి అని చంపలేదు, మమ్మల్ని చంపడానికి వెంటాడుతున్న టైంలో అనుకోకుండా చంపాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ భారతారెడ్డి గారి తండ్రి గారు నా తమ్ముడిని చంపారు, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టి మా ఇల్లు వాకిలు తగలబెట్టి ఆస్తులు ధ్వంసం చేశారు, తప్పించుకొని తిరుగుతూ కోర్టులకు అటెండ్ అయ్యాము. ఒక సెషన్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కోర్టులో 6 గంటల పాటు వాదనలు జరుగుతున్న టైంలో మమ్మల్ని చంపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కృష్ణయ్య కలిసి సూట్ కేసు బాంబు పెడితే, సూట్ కేసు బాంబు పేలిన కేసులో జగన్మోహన్ రెడ్డిని తప్పించి సీఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అమెరికా పంపించేశాడు అని చెప్పి క్లియర్ గా అతను ప్రతి చోట మీడియా ప్రశాంత్ రెడ్డిని మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడి ఎవరు సీఎం గా ఉండింది? సూట్ కేసు బాంబు అంటున్నావు, ఎవరు సీఎం గా ఉండింది? ఫస్ట్ నుండి వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ వేసుకొని చేస్తుంటే దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అక్రమ కేసులు వీళ్ళు పెట్టారంట. అక్రమ కేసు మీరు పెట్టించి అది సంబంధం లేని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చాడు కూర్చొని మాట్లాడితే నిజమన్నా మళ్ళా హత్య జరిగితే ఇప్పటి వరకు ఎందుకు నేరస్తులను అరెస్ట్ చేసి పట్టించలేదు? 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? వివేకానంద రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మీరు తీసుకున్నారు. అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మీరు సిబిఐ చేసింది మీరు, అని ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు ఉండేది మీరు, అప్పుడు మీరు చేయండి. చేత కాదా? ఎక్స్పీరియన్స్ లేదా? సంపద సృష్టించే వాళ్ళు, న్యాయాన్ని నడిపించే వాళ్ళు, దేశాన్ని నడిపించే వాళ్ళు, స్వతంత్ర సమరయోధులు, దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు, మీలాంటి మంచి వ్యక్తులు రాష్ట్రంలో పరిపాలన చేస్తుంటే మోహన్ రెడ్డి గారు మర్డర్ కేసు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ముద్దాయిల్ని శిక్షించలేకపోయాడు, పట్టించలేకపోయాడు చెప్పండి ఫస్ట్. సిబిఐ చేయాల్సిన పని సిబిఐ చేయాల్సిందండి. జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ చేస్తుంది. క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది, మీకు వినిపిస్తోందని నాకు అర్థం అవుతుంది. సిబిఐ జరుగుతుంది, ఎంక్వైరీ అయిపోయిందని మనల్ని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కేసు నడిపినట్టు మోహన్ రెడ్డి గారు కేసు నడిపే జగన్మోహన్ రెడ్డి గారు కాదు సిబిఐ వాళ్ళు. మేడం ఓకే అర్థమైంది, వదిలేండి మీరు. ఓకే అరుణ్ గారు అర్థమైంది కదా, మీరు గమ్మునండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. బండారు వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్.